హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా వెలుగు టీవీ ఛానల్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ వీడియోలో మీకు 2 వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తాను. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పర్యటన చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని ఆంక్షలు పెట్టారు. సో ఈ ఆంక్షలు పెట్టినటువంటి క్రమంలో ఒక వికలాంగుడు తన ట్రైసైకిల్ పైన వైసీపీ జెండా కట్టుకొని మరి జగన్ గారిని కలవడానికి వెళ్ళినటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి నీ ధైర్యానికి యాడ్సప్ రావు బాబు అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు వైరల్ అవుతుంది అంటే అది జగన్ గారి టూర్కి సంబంధించి ఆంక్షలు పెట్టారు. 2 వీలర్ రాకూడదు, ఈ ఏరియాలో 2 మాత్రమే ఉండాలి, సో అని చెప్పి డ్రోన్లు పెట్టి బారికేడ్లు పెట్టి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మరి ఆ వ్యక్తి భయపడకుండా ధైర్యంగా జగన్ గారిని కలవడానికి వచ్చినటువంటి క్రమంలో మరి పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇంకొక వీడియో కూడా జగన్ గారిని కలిసి మా కష్టాలు చెప్పుకుందామని చెప్పి చాలామంది ఆ ప్రాంతానికి వస్తే బారికేడ్లు పెట్టి అన్ని పెట్టి ఆపేసిన క్రమంలో వాళ్ళు ఏమవుతుంది, కష్టాలు చెప్పుకోవాలి, పోలీసులు ఆపితే ఆగాల, లేదు మహాతి కేసులు పెడతారు కదా అని చెప్పి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. మీరు నమ్మినా నమ్మకపోయినా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా నేను ఏం చెప్తానంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే పోలీసుల చేత ఏ రకంగా ఆపించాలనేటువంటి ప్రయత్నం చేయడం కన్నా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కకుండా ఏం చేయాలనే దాని మీద ఫోకస్ పెడితేనే మంచిది. ఎందుకంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక రోడ్డు ఎక్కితే ప్రజలను కానీ అభిమానులను కానీ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా చేయడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. మీరు ఎన్ని బారికేడ్లు పెట్టినా, ఎన్ని డ్రోన్ కెమెరాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది బలగాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దూసుకొని వెళ్తారు, జగన్ గారు కలుస్తారు, సమస్యలు చెప్పుకుంటారు. సో మీరు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కకుండా చూసుకోవడమే. అంటే మీరు అద్భుతమైనటువంటి పాలన అందిస్తే తప్ప, అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే తప్ప అది కుదిరేటువంటి పని కాదు. మీరు మంచి పాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో ఇది వాస్తవం. అది వాస్తవం అనడానికి ఎగ్జాంపుల్ కూడా చూడండి. కృష్ణా జిల్లా కంకిపాడులో జగన్ గారిని కలవడానికి వచ్చినప్పుడు మరి పోలీసులందరూ నిలబడి ఆపే ప్రయత్నం చేస్తే లేదు మేము సమస్యలు చెప్పుకోవాలని చెప్పి చాలామంది మరి వెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా పేరుని కిట్టు కూడా వస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఆపితే ఆంక్షలు పెడితే మహా అయితే ఏమైతే కేసులు పెడతారు కదా, మేము వెళ్ళే తీరుతామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు కదిలినటువంటి పరిస్థితి. సో ఇక్కడ వికలాంగుడికి సంబంధించి ఒక్కసారి చూడండి, ఇది చూడండి. అది ఆ వీడియో క్లిప్పింగ్ ఎవరో తీశారో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో ఈ రకంగా తమ సమస్యలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నటువంటి క్రమంలో వీళ్ళు ఏమంటారంటే కూటమికి సంబంధించి కానీ వాళ్ళ పత్రికలు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్ నాయకుడు, ఒక ఫేక్ యాత్ర, ఒక ఫేక్ పార్టీ, జే బ్రాండ్స్ మద్యం ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి ఇక్కడ తీసుకొస్తున్నారంట. అంటే వీళ్ళ హయాంలో కూడా జే బ్రాండ్స్ దొరుకుతున్నాయంట, కూటమి అధికారంలో కూడా జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ దొరుకుతున్నాయని వీళ్ళు చెప్తా ఉన్నారు. చూడండి ఎంత ఆశ్చర్యమో వీళ్ళ మాటలు ఎట్లుంటాయి చూడండి. ఫేక్ యాత్రలు, ఫేక్ లీడర్ అంటే ఎవరు? మొన్న చంద్రబాబు నాయుడు గారు పర్యటన సందర్భంగా ఏమన్నారు? సమస్యలు చెప్పుకుంటే సమస్యలు చెప్పే వాళ్ళని కూడా ఫేక్ అన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గారేమో 10 మంది సెక్యూరిటీ గార్డులు, 10 మంది కెమెరామ్యాన్లు, 2 సంకలు పట్టుకొని దింపితే రైతులతో మాట్లాడారు. ఇవి ఫేక్ యాత్రలు అంటారు, ఫేక్ లీడర్స్ అని వాళ్ళని అంటారు. పర్యటన సందర్భంగా అడుగడుగున ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పి వాళ్ళకు ధైర్యం కల్పించేవాడే నిజమైనటువంటి లీడర్. అలాంటి లీడర్ రోడ్ ఎక్కినప్పుడు బిర్యానీ ప్యాకెట్లు కానీ డబ్బులు కానీ ఏమీ అవసరం లేదు, ఈ రకంగా రోడ్ ఎక్కి జగన్ గారిని కలిసి సమస్యలు చెప్పుకుంటారు.